తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో పెనుగంగ నదిపై నిర్మించిన చెనాక కొరాటా ప్రాజెక్టును ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. అలాగే పెన్గంగా బ్రిడ్జ్ వద్ద నదీ ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. యువత ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. హైయెస్ట్ ఎంత పోయింది లాస్ట్ టైం ఎవరున్నారు? 213 పోయింది సార్. పోయింది సార్ 213 సార్. అంటే ఆ ప్లాన్ అదే ప్లాన్ టర్నింగ్ తర్వాత పెండలవాడ ఇది డోలారా వర్షాలు బాగా పడతాయి, మళ్ళీ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో పెనుగంగ కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి చిన్న రివర్ ఉన్నది, అది కూడా మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ చేయాలి అంటే మీ ఊరు నుండి మనకి ఫస్ట్ सहायम कावाली. अंदर మనం కలిపి చేస్తే तभी काम हो पाएगा. खाली सिर्फ पुलिस अगर करेगा तो नहीं हो पाएगा. तो आप सब लोग मिलके जितनी भी इलीगल एक्टिविटी है उसके ऊपर काम करें. तीसरा, मैं यहाँ पे गांव में आते आते देखा बहुत लोगों ने पत्ती लगाया है, दाल पप्पू लगाया है. उसके बीच में क्या लगाते हैं? सोयाबीन लगाते हैं. सोयाबीन के अलावा और क्या लगाते हैं? कुछ तो जवार के अलावा और क्या लगाते हैं? कुछ तो लगाते हैं. इलीगल चीज लगाते हैं ना, गांजा लगाते हैं. नहीं, इधर नहीं. मैं जस्ट बता रहा हूँ. ठीक है, बता रहा हूँ. చూస్తే తెలియదు, పైన చాలా స్లోగా ఇట్లా స్మూత్ గా కనిపిస్తుంది, కింద చాలా ఫాస్ట్ గా తీసుకుపోతుంది. మీరు ఒక లెగ్ పెడితే తీసుకుపోతుంది. మీకు తీసుకుపోయిన ఎక్కడైనా పడిస్తుంది, చాలా మంది చచ్చిపోతారు. చాలా మంది బైక్స్ పోతాము, బైక్స్ తీసుకుపోతారు. అట్లా బైక్స్ కూడా స్లో అవుతుంది. అయినా ఎట్లా ఇన్సిడెంట్ ఉంటుందో కాలేదా? కర్ణంలో అయింది ఇప్పుడు 2 months 1 month కాదు. విన్నారు కదా? అక్కడ కూడా ఎట్లా జరిగింది. న్యూస్ పేపర్ మే ఆయా పిడుగుబడి సునా నా? చాలా మంది చనిపోయారు. ఈ మండలంలో కూడా ఏం చేయాలి? అప్పుడు పిడుగు పడినప్పుడు ఏం చేయాలి? ఉండదు. ఏం చేస్తారు? అందరు చెట్లు కింద పోతారు. చెట్లు కింద అస్సలు పోకూడదు. మీరు ఎక్కడైనా క్లోజ్డ్ హౌస్లో, క్లోజ్డ్ ప్లేస్లో పోవాలి. క్లోజ్ ప్లేస్లో పోతే కొంచెం సేఫ్టీ ఉంటుంది. మళ్ళీ టిన్ షెడ్స్ ఉంటుంది, అక్కడ ఉండకూడదు. కొంతమంది వెహికల్ ఉంటుంది, వెహికల్లో కూర్చోకూడదు. ఆ చెట్టు కింద కూర్చోకూడదు. ఆ హౌస్లో పోవాలి, తొందరగా పోవాలి. సో ఇట్లా మనం చూడాలి. నెక్స్ట్ ఇంకొక మొన్న ఖండాలలో ఒక పర్సన్ చనిపోయారు, చూసారా? ఎట్లా చనిపోయారు? వీడియో అందరికీ చూశారు, వైరల్ అయింది. 4 పిల్లలు తాగడానికి ఏంటి కొంచెం కూడా దాటిందంటే మీరు ఆగాలి. ఒక ½ feet కూడా అది పైకి లేపుతుంది అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేస్తారు, వీళ్ళు అక్కడ నిల్వుంటారు. మన ఒక कांस्टेबल वहीं खड़ा रहेगा, किसी को क्रॉस नहीं करने देगा जब तक कम नहीं हो. जान इम्पॉर्टेंट है, बाद में वापस इधर उधर जा सकते. दूसरा क्या है, हमारे यहाँ पे बिल्कुल बगल में महाराष्ट्र देसी दारू नर्सरी.
ఆ దేశీ దారు ఇక్కడ రాకూడదు, మీ అందరి బాధ్యత. దానికి చాలామంది ఏం చేస్తారు అంటే వీడీసీస్ ఏర్పాటు చేస్తారు. ఉన్నాయా ఊరిలో వీడీసీ? ఉంటే యాక్షన్ అవుతుంది. డిఎస్పీ చాలా గట్టిగా చేస్తున్నారు, టైట్ చేస్తున్నారు వీడీసీ ఉంటే యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అంటే జైలు ఉంటుంది, ఎక్స్ట్రాషన్ కేసెస్ అవుతుంది. వీడీసీ ఏం అలౌ చేయకండి. మీరు అందరూ మీరు ప్రజల కోసం పనిచేస్తారు. దానికి ఒక సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటారు, రెవెన్యూ సైడ్ వాళ్ళు ఉంటారు. ఏమైనా బాధ ఉంటే వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు సాల్వ్ చేస్తారు. ఆ వీడీసీ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్, ఎక్స్ట్రా ఖాప్ పంచాయత్ లాగా పని చేస్తారు. ఒకరొకరికి చెప్తారు, మీరు ఇతనితో మాట్లాడకు, ఇక్కడ నుండి పారిపో, అట్లా అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉంటుంది. సో అది అలౌ చేయకు, మీరే అలౌ చేయకు. మీరు ఒక్కసారి అలౌ చేస్తే ఒక్కరికి వాళ్ళు బయట పంపిస్తారు, నెక్స్ట్ మీరు కూడా టార్గెట్ ఉంటుంది. సో అందువల్ల ఆ వీడీసీస్ బంద్ చేయాలి.